సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అధికారులంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడం, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో సాగర తీరంలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపురేఖలపైన వివాదం చెలరేగినా, విమర్శలు గుప్పించినా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహ ఆవిష్కరణకు ముందుకు వెళ్లింది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలో చెప్పినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహ రూపంను మార్చారు. గత విగ్రహ రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఈ తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించగా, ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. పాత విగ్రహం గులాబీ రంగు చీరకట్టుతో కిరీటం, నగలు, చేతిలో బతుకమ్మ పట్టుకుని మరో చేతిలో మొక్కజొన్న, జొన్న కంకులు పట్టుకుని ఉండగా, కొత్త రూపంలో సాధారణ ఆడపడుచు చేతిలో మొక్కజొన్నలు, సజ్జ కంకులు పట్టుకుని మరో చేతితో అభయమిస్తున్నట్లుగా రూపొందించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపాన్ని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం పేర్ల మార్పు, విగ్రహాల మార్పులపై కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. నేడే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ రోజు ఈవినింగ్. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఈరోజు ఆవిష్కరించబోతుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6:05 లక్షలాది మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు, ఆవిష్కరించబోతున్నారు. ఈ తెలంగాణ తల్లి ప్రతిరూపానికి ఇప్పటికే బహుజనులకు ప్రతిరూపంగా, అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల నుంచి చెప్తున్న మాట ప్రకారమే కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనిపైన ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లపైన అటు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం అంటూ బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే ప్రజాపాలన విజయోత్సవాలు 9 రోజులు ముగింపు వేడుకలను అట్టహాసంగా ముగించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 9 రోజుల పాటు విజయోత్సవ కార్యక్రమాలను కొనసాగించింది ప్రభుత్వం. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేసిన అన్ని అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. చివరి 3 రోజులు ఒక పండుగ వాతావరణం తలపించేలా తెలంగాణ సంబురాలను చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగానే నిన్న మొన్న 2 రోజుల పాటు సంబరాలు చేసింది. ఇప్పుడు 3వ రోజు, చివరి రోజు ఈ రోజుతో ఈ విజయోత్సవ వేడుకలు ముగియబోతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశం అయిన నేపథ్యంలో అసెంబ్లీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయానికి వస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. సాయంత్రం 6:05 సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. లక్షలాది మంది మహిళలు తమ తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సంధ్య, అయితే మనం చూస్తున్నాం అంటే తెలంగాణ తల్లి కొత్త రూపంలో ఈ రోజు ఆవిష్కరించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఇలా అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ లేదా పేర్లను మారుస్తూ వెళ్తే ఎలా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తోంది. మరి ఈ సభాముఖంగా ఏమన్నా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఎంతవరకు చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఈ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు స్టార్ట్ అయినప్పటి నుంచే ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ వాతావరణంలో తెలంగాణ పాలిటిక్స్లో తెలంగాణ తల్లి విగ్రహం వచ్చి చేరింది. ఈ విగ్రహ ఏర్పాట్లను బీఆర్ఎస్ ప్రధానంగా వ్యతిరేకిస్తుంది. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ విగ్రహాన్ని ఊరువాడ తెలంగాణ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఆ విగ్రహాల చోట మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకురావడం ఏంటి? ఈమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ విగ్రహ విషయంలో
చాలా అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ జనాలకు, తెలంగాణ బహుజనులకు ప్రతిరూపంగా లేదు, ఒక దేవతల పెట్టారు, కిరీటాలతోని తెలంగాణ తల్లి ఉండడం ఏందన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకే ఈరోజు దీనికి అంకురార్పణ జరగబోతుంది. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కూడా మార్చడం జరిగింది. ఈ రూపురేఖల విషయంలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. తెలంగాణ తల్లి అంటే ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలి, మనలో మన తల్లిని చూసుకునే విధంగా ఉండాలి, దేవతను చూసుకునే విధంగా ఉండొద్దు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కొత్త రూపురేఖలను, కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది సంధ్య. రైట్ కొండ.